ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వేలు చూపుట వలన కాక విశ్వాసం నడుచుకొనుచున్నాము. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనము ఏ విధంగా నడుచుకుంటున్నాం అనే దానికి సాదృశ్యంగా వేలు చూపుట వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనకు జరుగుతున్న అద్భుతాలను బట్టో, మనకు జరుగుతున్న ఆశ్చర్య కార్యాలను బట్టో మనం సిద్ధపడట్లేదు, కానీ మనలో ఉన్న విశ్వాసం, ప్రభువారు వాక్యంలో చెప్పిన రీతిగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని చెప్పారు. అలాగే తోమా గారి దగ్గరికి వచ్చినప్పుడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు. మన ప్రభువు రెండో రాకడలో ఆయన వస్తాడు అని నమ్మకం మనము ఏమీ తెలియదు. అది ఒక విశ్వాసం వలన మాత్రమే మనకు అర్థమవుతుంది. మన విశ్వాసం వల్లనే మనం స్టాండర్డ్గా ఉంటున్నాం. ఈరోజు ప్రభువారు కూడా ఈ 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఆత్మ సంచకరువుడుగా మనతో ఉంటాడు కాబట్టి మనం ఎలా సిద్ధపడాలో, ఎలా ఉండాలో, ఆయన రాకని ఏ విధంగా ఎదుర్కోవాలో, ఆయన రాకడ కోసం ఏ విధంగా ప్రయాసపడాలో, ఏం చేయాలో కొరింథీ పత్రికలో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యం కానీ మూలుగలతో ఆయనే మన పక్షంన విజ్ఞాపన చేస్తాడని ఉంటుంది. ఈరోజు మనము విశ్వాసం వలన మాత్రమే మనం సిద్ధపరచబడుతున్నాం. మనం నడుచుకునేటప్పుడు కూడా విశ్వాసం వలన మాత్రమే. ఈ విశ్వాసం అని ఎందుకు అంటున్నామంటే, మనము ఆయన గూర్చి ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం విన్నాము, ఏదో బైబిల్ గ్రంథంలో చూసాము, కానీ మనం ఆయన డైరెక్ట్గా చూడలేదు. ఆయన డైరెక్ట్గా మనకు ఆ పరిసర ప్రాంతాలు కొన్ని మనకు తెలియదు. కొంతమంది చూసారేమో, కానీ కొన్ని అయితే చరిత్ర పుటంలో చూసాం. ఆయన ఉన్నప్పుడు మనం లేము. కానీ విశ్వాసం వలన ఆయనే నిజమైన రక్షకుడని, మెస్సయా అని, లోకాన్ని రక్షించవడని మనం రూఢిగా నమ్ముచున్నాం. ఈరోజు ఈ వాక్యం కూడా మనకేం చెప్తుందంటే, ఆయన రాకడ నిమిత్తము మనం సిద్ధపరచడానికి ఆయన ఆత్మతో మనల్ని సంచకరుడుగా దేవుడు ఎప్పటికప్పుడే నడిపించుకుంటూ ఉంటాడు. మనం వేలు చూపుట వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాం. మనము ఏదో ఎవరో చూపించిన మార్గాన్ని బట్టి కాదు, కానీ మన దేవుని కార్యాన్ని బట్టి. ఈరోజు ఏదైనా అద్భుతాలు జరుగుతున్నాయో, ఏదైనా ఆశ్చర్యకార్యాలు జరుగుతానో వాటిని బట్టి కొంతమంది దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు, దేవుణ్ణిలో ఎక్కువగా ఉండాలని ట్రై చేస్తారు. అలా కాదు, కానీ మనం ఆయన మన జీవితంలో ఏ కార్యాలు అయితే చేశాడో, మనము ఎలా నడుచుకుంటున్నాము అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన శరీరం ఉన్నంతకాలం మన ప్రభువు వైపే మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువు ఈ శరీరం వల్ల ఆయన మహింపరచడు, కానీ మన ఆత్మ వలన మహింపరచబడతాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసినప్పుడు మనం విశ్వాసంతో సిద్ధపడుతున్నామా? మనం సిద్ధపడుతున్నప్పుడు ప్రభువును మనం ఏ విధంగా ఆయన మహింపరుస్తున్నాం? కింద వచ్చిన ఉంటుంది, గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉన్నాము, ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉందాము. ఇట్టి ధైర్యము కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు దేవుడు. మనము శారీరకంగా మనం దేవుడికి దూరంగానే ఉన్నాం, కానీ విశ్వాసంను బట్టి ఆయన ఇచ్చే నిరీక్షణ బట్టి మనం ఆయనకి సమీపంగా ఉన్నాం. అదే ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ దేహం ఆయన మహింపరచదు, కానీ ఆయన ఇచ్చిన ఆత్మ మహింపరుస్తుంది. మహిమల దేహాన్ని ఆయన మనకు దయచేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం
చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావా? నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి, నీ చేసిన జీవితంలో చేసిన ఏదైనా అద్భుత కార్యాలను బట్టి ఆ విధంగా కాదు, కానీ నీ విశ్వాసంలో స్థిరత్వాన్ని నువ్వు కనుగొంటావా? నీ విశ్వాసంలో ఉన్న పటిష్టతత్వాన్ని కనుక్కున్న లెక్కైతే నువ్వు దాని ప్రకారం నడువు. ప్రభువారు నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయను గాక. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు, స్తోత్రాలు దేవా. నువ్వు గొప్ప దేవుడు దేవా, సజీవుడు, సర్వయుగములకు సజీవుడైన దేవుడు దేవా. నేను ఆశ్రయించిన బిడ్డలను మీరు ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడు కాదు దేవా. నీ నామను అడిగిన వారిని ప్రతి ఒక్కరిని మీరు సంపూర్ణంగా వారి బిడ్డల పక్షాన మీరు కార్యాలు చేయగల సముద్రుడు, శక్తిమంతుడు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తమైతే ఈరోజు నీ ఉదయంన నీ కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు దేవా. వేలు చూపుడు వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నామని ప్రభా. పౌలు భక్తుల ద్వారా మాకు తెలియజేసావు ప్రభా. మేము ఏ విధంగా నడుచుకుంటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం దేవా. నీ చిత్తమైతే నీ రాకడలో సిద్ధపడే ప్రతి ఒక్కరంగా ఉండడానికి సహాయం చేసి కృపలో జ్ఞాపం చేసుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.